చాలా కంపెనీల్లో ప్రొడక్ట్స్ ఉంటాయి. చాలామంది లీడర్స్ ప్రొడక్ట్ చూసి బిజినెస్లోకి వస్తారు. అంటే వాళ్ళకి షుగర్ కంట్రోల్ అయిందనో, బీపీ కంట్రోల్ అయిందనో, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అయినాయనో, వెయిట్ లాస్ అయిపోయామనో ఇవి చూసి వస్తారు. ఇవి చూసి వచ్చిన తర్వాత ఓన్లీ ప్రొడక్ట్ అమ్మడం మీదనే చాలామంది కాన్సన్ట్రేట్ చేస్తారు. బాస్, ప్రొడక్ట్ అమ్మితే జీవితాంతం నువ్వు అమ్మిన రోజులు డబ్బు వస్తుంది, యాక్టివ్ ఇన్కమ్. నేను ప్రొడక్ట్ అమ్మొద్దనట్లే, 20% సేల్స్ ఉండాలి, మిగిలిన 80% టీమ్ బిల్డ్ చేసుకోవడం మీద ఉండాలి. మీలాగా ఒక 100 PV లేకపోతే ఒక 10,000 బిజినెస్, 5,000 బిజినెస్, 20,000 బిజినెస్ ఒక దాకా నేర్చుకొని మీకు నెలకు 6 లక్షలు 8 లక్షలు రావాలంటే ఇలా ఈ 20,000 బిజినెస్ చేసే ఒక టీం కావాలి మీకు. ప్రతి టీం 20,000 బిజినెస్ ఒక్కొక్క పర్సన్కి నేర్పిస్తే 100 మంది కలిపి 20,000 చేస్తే దాదాపుగా అది 20 లక్షలు 40 లక్షలు. దాని మీద నీ కమిషన్ ఎంత? నువ్వు 20,000 బిజినెస్ చేస్తే వస్తే కమిషను ఒక 2,000 అనుకుంటే మొత్తం 40 లక్షల మీద వచ్చే కమిషను ఒక 6 లక్షలు 5 లక్షలు వచ్చిందంటే ఎంత గొప్పగా ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడు కూడా సెల్లర్లాగా మిగిలిపోవద్దు. చాలామంది లీడర్స్ ప్రొడక్ట్ అమ్మడం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కానీ టీం బిల్డ్ చేసుకోవట్లా. ఈ రెండు సైమల్టేనియస్గా నడవాలి. ప్రొడక్ట్ సేల్ ప్లస్ టీమ్ బిల్డింగ్, ఇవి రెండు కూడా ఒక ఎడ్ల బండి లాంటిది. 2 ఎడ్లు సమానంగా వెళ్తేనే నీ బిజినెస్ గ్రోత్ అవుతుంది, ఆ బండి ముందుకెళ్తుంది. ఒకటి ముందుకెళ్ళి ఒకటి ఆగినా, ఒకటి ముందుకెళ్ళి ఒకటి ఆగినా బిజినెస్ గ్రోత్ అవ్వదు. సేల్స్ ఉండి టీం లేకపోయినా, టీం ఉండి సేల్స్ లేకపోయినా నెట్వర్క్ మార్కెటింగ్లో, డైరెక్ట్ సెల్లింగ్లో డబ్బు చూడలేం.